హాయ్ అండి, ఈరోజు మనం ఎంతో పాతకాలపు వంటైన జొన్న పిట్టుని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ జొన్నలతో వారానికి 2 సార్లు కనుక ఇలా చేసి పెట్టారంటే నడుము నొప్పి వచ్చే ప్రసక్తే లేదు. ముఖ్యంగా ఎదిగే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా తప్పకుండా తినాల్సిన ఈ జొన్న పిట్టును ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా 1 కప్పు జొన్నలు తీసుకోవాలండి. నేను ఇక్కడ తెల్ల జొన్నలు వేస్తున్నాను. మీకు గనక అందుబాటులో దొరికితే పచ్చ జొన్నలైనా వేసేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు మనం ఒక 8 అవర్స్ పాటు మనం నానపెట్టేసుకోవాలి. నానపెట్టుకున్న జొన్నల్ని వాటర్ అంతా పొయ్యేలాగా ఇలా ఒక వడబుట్టలోకి వేసేసుకోవాలి. జొన్నల్లో ఉన్న వాటర్ మొత్తం పోయినాయండి. మనకి మరీ ఎక్కువగా పొడిగా ఉండకూడదు. కొంచెం తడిగా ఉన్నప్పుడే మనం మిక్సీలోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మరీ మెత్తగా పొడిలాగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా మిక్సీ వేసుకోవాలండి. మరీ ఫైన్గా పౌడర్ లాగా వద్దు, కొంచెం పలుకు ఉండేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. పిండిని ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలండి. ఇలా ఉంటేనే కరెక్ట్గా మనకి బాగా ఉడుకుతుంది. ఒకవేళ కనుక మీకు కొంచెం పొడి పొడిలాడిపోతుంది అనుకోండి, ఒక 2-3 స్పూన్లు నీళ్లు ఇట్లా జీలకరించుకుంటే కొంచెం మనకి ఇలాగా ముద్దలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఒక చిల్లులు గిన్నెలాగా తీసుకోవాలండి. ఇప్పుడు ఇలాంటి ఒక గిన్నెలో ఇలా ఒక కాటన్ క్లాత్ వేసుకొని దీన్ని కొంచెం మనం తడుపుకోవాలి. మరి పొడిగా ఉండేది వేసుకోకూడదు, కొంచెం తడిగా ఉండదే వేయాలి. ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్నాక ఈ పిండిని ఇందులో వేసేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకోవాలి పిండి మొత్తానికి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి పిండి ఒకేలాగా ఉడుకుతుంది. ఇలా పెట్టుకున్నాక దీన్ని ఇట్లా క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో ఇలా వాటర్ వేసి పెట్టుకోవాలండి. ఇందాక మనం జొన్న పిండిని వేసి సెట్ చేసుకున్నాం కదా, ఆ గిన్నెని ఇలా పెట్టేసుకోవాలి. ఆవిరి పోకుండా ఇలా ఒక మూత పెట్టుకోవాలి. ఈ జొన్న పిట్టిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. కొంచెం కూడా ఆవిరి పోకుండా ఇలా పెట్టుకోవాలండి. పిండి ఉడికిందో లేదో ఒక్కసారి మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఒకసారి ఇలాగా స్పూన్ పెట్టి చెక్ చేసేసుకోవాలండి. మనకి పిండి చక్కగా ఉడికిపోయిందండి. మనకి ఉడికిందా లేదా ఎలా అర్థమవుతుందంటే పైన ఏ కలర్లో ఉందో లోపల కూడా అదే కలర్లో ఉండాలి. అప్పుడు మనకి పిండి చక్కగా ఉడికిపోయినట్టు. ఒక 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. 1 కప్పు జొన్నలకి ఒక 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోవాలండి. ఇంకొంచెం మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక 2 స్పూన్లు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఆవిరి మీద ఉడకబెట్టాం కదా, ఆ జొన్న పిట్టుని ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడే మనం ఇలా వేసేసుకోవాలి. ఈ బెల్లం తురుము మొత్తం ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ వేడికే ఈ బెల్లం కూడా కరిగిపోతుందండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి తురుము వేసేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము కూడా ఇలా ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకుందాము. జొన్న పిట్టిని మనం ఎంత బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేస్తేనే టేస్ట్ అంత బాగుంటుందండి. మొత్తం కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా కప్పులో వేసేసి ఇప్పుడు మీకు ఇష్టమైతే ఇందులోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా కప్పులో వేసి పిల్లలకి ఇలా ఇచ్చినా కూడా తినేస్తారు. లేకపోతే చక్కగా ఇలాగా లడ్డూల్లా కూడా చుట్టేయచ్చు. ఇలా లడ్డూల్లాగా చుట్టి కూడా పిల్లలకి ఇవ్వచ్చండి, చక్కగా తినేస్తారు. ఇందులో మీకు ఇష్టమైతే కొద్దిగా నెయ్యి కూడా వేసేసి ఇస్తే ఇంకా మంచిదండి, ఇంకా బలంగా ఉంటుంది. కొద్దిగా నెయ్యి కూడా మిక్స్ చేసి పిల్లలకి ఇవ్వండి. ఫైనల్గా మన జొన్న పిట్టు లడ్డూలు రెడీ అయిపోయినాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.